చిన్న జాబ్ ఏదన్నా ఉన్నప్పుడు అమ్మాయి బాగోకపోయినా కూడా పెళ్లి చేసుకుంటున్నారు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ బాగుందని, మంచి కట్నం వస్తుందని చెప్పేసి పెళ్లి చేసుకుంటున్నారు. తర్వాత ఇతను ఏదన్నా సరే మంచి ప్రమోషన్ వచ్చినప్పుడు అమ్మాయిని తిడుతున్నాడు అనమాట. సో నీకు ఏదన్నా సరే అమ్మాయి బాగుండాలి, అందంగా ఉండాలి అనుకుంటే ఇలాంటి పెళ్ళిళ్ళు ఏమి చేసుకోవద్దు. తర్వాత అమ్మాయిని బాధ పెట్టి తర్వాత ఆ అమ్మాయి పెట్టే కేసులు భరించేలా ఉంటేనే మాత్రం పెళ్లి చేసుకో. ముందుగా అందరికీ నమస్కారం. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే, అసలు ఇప్పుడు కేసెస్ ఎక్కువ ఏమవుతున్నాయో తెలుసా అండి? ఫ్యామిలీ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. అంటే భార్యాభర్తలో డివోర్స్ కేసులు ఎక్కువ అవుతున్నాయి, విడిపోవడాలు ఎక్కువ అవుతున్నాయి, భర్తను వదిలేసి భార్య ఇంటికి వెళ్ళిపోతున్నారనమాట. ఇలాంటి కేసెసే ఎక్కువ జరుగుతున్నాయి. 100 మందిలో 2 అలా చేస్తున్నారు, 2 కుటుంబాలు అలాగ అవుతున్నాయి. సో దానివల్ల ఫ్యామిలీ బాధపడుతున్నారు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ బాధపడుతున్నారు, పిల్లలు ఉంటే పిల్లలు కూడా బాధపడుతున్నారు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎక్కువ ఎందుకు జరుగుతున్నాయి? అసలు పెళ్ళి వల్ల. పెళ్ళి అనేది నేను చేసుకోవద్దు అనట్లేదు. అసలు పెళ్లి చేసుకునే ముందు ఏం చూడాలి, ఎలాంటివి చూడాలి, ఏమేమి అడగాలి? భార్యాభర్తలు ఒక్కరే మాట్లాడుకోవడం కాదు, పేరెంట్స్ కూడా మాట్లాడుకోవాలి. పేరెంట్స్ కూడా అడగాలి. అబ్బాయి బాగున్నాడు, అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, అబ్బాయి మంచిగా సెటిల్ అయ్యాడు, అది ఒకటే ఇంపార్టెంట్ కాదు. అమ్మాయి బాగుంది, అమ్మాయి అందంగా ఉంది, అమ్మాయి మంచిగా ఉంది, అమ్మాయి మంచిగా కనిపిస్తుంది, ఇది ఒకటే కాదు. ముందుగా మాట్లాడుకోవాల్సినవి ఏంటంటే, ఫస్ట్ భర్తగా మీరు మాట్లాడుకోవాల్సినవి ఏంటంటే, మీకు ఏమైనా సరే మీ అమ్మగారు ఏమైనా ఇష్టం ఉంటే, ప్రతి అబ్బాయికి అమ్మ అనేది ఇష్టం ఉంటుంది, అదొక ఎమోషన్. ప్రతి అబ్బాయికి అమ్మ అనేది ఒక ఎమోషన్, నాన్న అనేది ఒక ఎమోషన్. సో మీరు ఫస్ట్గా నిజంగానే మీకు బాగా ఎక్కువ ఉంటే, అందరికి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొందరు ఏంటంటే భార్యను తొందరగా నమ్మరు అనమాట. ఇంటికి వచ్చినా కూడా భార్యను తొందరగా నమ్మరు. పెళ్లి చేసుకునే అమ్మాయి ఇంటికి వచ్చినా కూడా భార్యను తొందరగా నమ్మరు, భార్యకి ప్రతిదీ చెప్పరు, షేర్ చేసుకోవారనమాట. తన శాలరీ కానీ, తను చేస్తుంది కానీ, తన సేవింగ్స్ కానీ ఏమీ చెప్పారనమాట. కొందరు భర్తలు చెప్తారు, కొందరు భర్తలు మాత్రం భార్యతో షేర్ చేసుకోవారనమాట. సో ప్రతిదీ అమ్మతోనే షేర్ చేసుకుంటారు, మదర్తో షేర్ చేసుకోవడం కూడా తప్పు లేదు. సో అలాంటిది ఏమన్నా ఉంటే మీరు ఫస్ట్గా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మీ భార్యకు చెప్పండి. తర్వాత మీకు గొడవలు అవ్వవు, ఇది గుర్తుంచుకోండి. రెండోది, ఆ అమ్మాయి పెళ్ళికి సిద్ధంగా ఉందో లేదో మీరు అడగండి. కొందరు పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే ఒప్పించేస్తుంటారనమాట. ఆ అమ్మాయికి ఏమైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నా అది ఇంట్లో తెలిసినా ఒప్పించి పెళ్లి చేస్తుంటారనమాట. తర్వాత ఏమో అబ్బాయికి ఏమో అమ్మాయి నచ్చదు, అమ్మాయికి ఏమో అబ్బాయి నచ్చదు తర్వాత తెలిసిన తర్వాత. సో ముందుగానే అడగండి. అడిగిన తర్వాత, ఎందుకంటే ఫ్యూచర్లో ఏమీ మీ ఇద్దరి మధ్య గొడవలు ఏమీ రాకూడదు అనమాట. ఎందుకంటే కొన్ని కేసెస్ ఎలాగవుతున్నాయి అంటే, అమ్మాయి ఎవరినో కొన్ని లవ్ చేస్తుంది, లవ్ చేసిన తర్వాత ఇంట్లో తెలుస్తుంది, తెలిసిన తర్వాత పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, ఒప్పుకోకుండా అమ్మాయికి బలవంత పెట్టో మభ్య పెట్టో ఏదో ఒక పెట్టి ఇంకొక పెళ్ళి అనేది చేస్తున్నారు. ఈ అబ్బాయికి చెప్పట్లేదు, ఈ అబ్బాయికి తెలియదు. తర్వాత ఏదో విధంగా, ఎందుకంటే ప్రపంచం చాలా చిన్నది, తర్వాత అబ్బాయికి అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఏదో అబ్బాయి మాట్లాడుతున్నాడు, తర్వాత ఏదైనా గొడవలు వచ్చినప్పుడు అబ్బాయి ఏదో మాట్లాడుతున్నాడు, అమ్మాయి అది పడట్లేదు, ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి. సో అమ్మాయి కూడా ఏమంటుంది, పాస్ట్లో నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కానీ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ లేడు కదా అంటుంది. సో ఇదేమో అబ్బాయి ఏం పట్టించుకోవట్లేదు. తర్వాత మళ్ళీ ఏదో గొడవ వచ్చినప్పుడు ఏదో అంటున్నాడు. తర్వాత చూసి అమ్మాయి ఉండలేక, ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఫీల్ అవుతుంది కాబట్టి అమ్మాయి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పట్లో అమ్మాయిలు ఎవరో కూడా చిన్న మాట అన్నా కూడా ఎవరో తట్టుకోవట్లేదు, బయటకు వెళ్ళిపోతున్నారు. సో అబ్బాయిలు, మీరు పెళ్లి చేసుకునే ముందు అమ్మాయికి ఏదైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేకపోతే లేదా అనేది కూడా మీరు తెలుసుకోండి. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య తర్వాత ఫ్యూచర్లో ఎటువంటి గొడవలు రాకూడదు. పేరెంట్స్ కూడా మీరు కొన్ని దాయడం వల్ల తర్వాత వాళ్ళకి ఇబ్బందులు అనేది వస్తున్నాయి. అబ్బాయి బాగున్నాడు, బాగా సెటిల్ అయ్యాడు కదా అని పేరెంట్స్ చేస్తున్నారు. దాని తర్వాత అబ్బాయి ఎలా ఫీల్ అవుతున్నాడు, అమ్మాయి బాగోలేదు, లేకపోతే నాకు ఇంకా మంచి కట్నం వచ్చును, లేకపోతే ఇంకొకటి వచ్చినని అమ్మాయి విషయంలో టార్చర్ చేయడం మొదలవుతుంది. ఇలాంటి కేసెస్ కూడా వస్తున్నాయి అనమాట. తర్వాత మీరు బాగున్నది కదా అని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు, తర్వాత మీ అమ్మాయి జీవితం కూడా నాశనం అవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మరీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, చాలామంది అమ్మాయి బాగోకపోయినా అబ్బాయి బాగోకపోయినా చాలామంది చాలా బాగా ఉంటున్నారనమాట. చాలా హ్యాపీగా ఉంటున్నారు, చాలా అందంగా కూడా ఉంటున్నారు. కొందరు ఏం చేస్తున్నారంటే, అప్పటికప్పుడు పేరెంట్స్ చెప్పడం వల్ల, లేకపోతే అమ్మాయి బాగుందని చెప్పి, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ బాగుందని చెప్పేసి అమ్మాయి బాగోకపోయినా కూడా అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నారు. దాని తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయి ఏమైనా మంచిగా సెటిల్ అయ్యి, లేకపోతే ఇంకొక జాబ్ ఏదైనా సరే, తనకి ఏదైనా సరే ప్రమోషన్ ఏదైనా వచ్చిన తర్వాత అమ్మాయిని టార్చర్ పెడుతున్నాడు అనమాట. నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వేమి ఇలాగున్నావు అని చెప్పేసి, నాకు ఇంకా మంచి సంబంధం ఉందని చెప్పేసి అబ్బాయిలు అంటున్నారనమాట. ఈ అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే, చిన్న జాబ్ ఏదైనా ఉన్నప్పుడు అమ్మాయి బాగోకపోయినా కూడా పెళ్లి చేసుకుంటున్నారు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ బాగుందని, మంచి కట్నం వస్తుందని చెప్పేసి పెళ్లి చేసుకుంటున్నారు. తర్వాత ఇతను ఏదైనా సరే మంచి ప్రమోషన్ వచ్చినప్పుడు అమ్మాయిని తిడుతున్నాడు అనమాట. సో నీకు ఏదైనా సరే అమ్మాయి బాగుండాలి, అందంగా ఉండాలి అనుకుంటే ఇలాంటి పెళ్ళిళ్ళు ఏమి చేసుకోవద్దు. తర్వాత అమ్మాయిని బాధ పెట్టి తర్వాత ఆ అమ్మాయి పెట్టే కేసులు భరించేలా ఉంటేనే మాత్రం పెళ్లి చేసుకో. అమ్మాయి విషయంకి వచ్చేసరికి, అబ్బాయి మంచిగా సెటిల్ అయ్యాడని చెప్పేసి పేరెంట్స్ చెప్పినా, లేకపోతే మీరే అనుకున్నా కూడా, ఎందుకంటే మీరు బయట ఉన్నప్పుడు కొన్ని కళ్ళకు అంటూ ఉంటారు, నాకు ఇలాంటి అబ్బాయి కావాలి, ఇలా అందంగా ఉండాలి, ఇలాగ ఉండాలని చెప్పేసి కళ్ళకు అంటూ ఉంటారు. రియాలిటీ వచ్చేసరికి బట్ట బుర్రందన్నా
లేకపోతే ఏజ్ ఎక్కువైందన్నా సరే పేరెంట్స్ వల్ల లేకపోతే మీరే కూడా ఒప్పుకొని, ఎందుకంటే రియాలిటీకి వచ్చేసరికి అలాంటి వాళ్ళు హృతిక్ రోషన్ వీళ్ళు ఎలాగో రారు కాబట్టి వీళ్ళే కాబట్టి రియాలిటీకి వచ్చేసరికి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అబ్బాయి బాగోలేదని లేకపోతే వేరే అబ్బాయి ఇంకా యంగ్గా ఉన్నాడని చెప్పేసి, ఎందుకంటే చాలా కేసెస్ ఇలాగే అవుతున్నాయన్నమాట. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకుని తర్వాత హస్బెండ్ని చంపేయడం కానీ లేకపోతే హస్బెండ్ని విడాకులు తీయడం కానీ లేకపోతే ఇంకొకటి జరుగుతున్నాయి అనమాట. సో మీకు ఏమన్నా సరే అందంగా ఉన్న అబ్బాయి కావాలి అనుకుంటే ఇలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దు. అమ్మాయికి అందమే కావాలి, నాకు అబ్బాయి అందమే కావాలి అనుకుంటే ఇలాంటి అబ్బాయిని, అంటే బాగోలేని అబ్బాయిని లేకపోతే ఏజ్ ఎక్కువ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దు. వాళ్ళ జీవితాలు నాశనం చేయొద్దు. ఎందుకంటే తర్వాత వాళ్ళని బాధ పెట్టొద్దు, మీరు బాధ పెట్టద్దు, పేరెంట్స్ని కూడా బాధ పెట్టద్దు. మీకు ఏదైనా ఉన్నా సరే మొహమాటంగా ధైర్యంగా చెప్పండి, నాకు అందంగా ఉన్న అబ్బాయే కావాలి, నాకు ఫెయిర్గా ఉన్న అబ్బాయే కావాలని చెప్పండి, నా ఏజ్ అబ్బాయే కావాలని చెప్పండి. అంతే తప్ప ఇలాంటివి ఏమన్నా చేసి, ఎందుకంటే అలాంటి కేసెస్ చూస్తున్నాము, రియాలిటీలో అలాంటి కేసెస్ కూడా చూస్తున్నాము, అలాంటివి జరిగిన ఇన్సిడెంట్ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి సో ఏదన్నా సరే ఇది పెళ్ళి అనేది ఒక రోజుతోనే 2 రోజులతోనే పోయేది కాదు, జీవితాంతం ఉండేదన్నమాట. వన్స్ పెళ్లి చేసుకున్న తర్వాత జీవితాంతం ఉండేదన్నమాట. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకునే ముందు. ఇక మరీ ముఖ్యంగా పేరెంట్స్ ఒకటి గుర్తుంచుకోండి, అమ్మాయిలకి, చిన్న అమ్మాయిలకి, అంటే 10th అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసేస్తున్నారనమాట. వాళ్ళకి అసలు లైఫ్లో అంటే వాళ్ళకంటే ఏమీ చూడరనమాట. అంటే ట్రైనింగ్ అనేది ఏమి ఉండదన్నమాట. వాళ్ళని జాబ్ చేయనివ్వండి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేవద్దు. కొందరు ఏం చేస్తున్నారంటే అబ్బాయి మంచిగా సెటిల్ అయ్యాడు, లేకపోతే యూఎస్లో సెటిల్ అయ్యాడు, లేకపోతే ఇంకొకటి 2 lakhs శాలరీ వస్తుందని చెప్పేసి అధిక కట్నంలో ఇస్తున్నారు. ఈ అమ్మాయి ఏమీ జాబ్ చేయకుండా ఓన్లీ డిగ్రీ కానీ ఇంటర్ కానీ ఉన్న దాని బేస్ మీద చేస్తున్నారు. దాని తర్వాత డిస్ప్యూట్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి ఇద్దరి మధ్యలో. తర్వాత ఏమో అమ్మాయికి ఎటు కాకుండా అవుతుందన్నమాట. అమ్మాయి జాబ్ కూడా చేయట్లేదు, ఎందుకంటే వన్స్ డిగ్రీతో ఆపేసినా లేకపోతే ఇంకొకటి బీటెక్తో ఆపేసినా జాబ్ ఏం చేయకుండా ఉంటే పెళ్లి తర్వాత, ఎందుకంటే పెళ్లి తర్వాత చాలా వరకు డైవర్స్ వెంటనే అవ్వవు కాబట్టి 3-4 years కొందరికి పడుతుందన్నమాట. ఈ లోపు అమ్మాయి ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఏమీ ఉండట్లేదు జాబ్లో కానీ ఏమీ కానీ. సో తర్వాత అమ్మాయి జాబ్ చేయలేకపోతుంది, ఏమీ చేయలేకపోతుంది. సో అమ్మాయిని జాబ్ అనేది చేయనివ్వండి. సో వెంటనే తొందరగా పెళ్లి చేసేవద్దు. ఒకవేళ పెళ్లి చేసినా కూడా జాబ్ అనేది చేయనివ్వండి. ఎందుకంటే రేపు పొద్దున్న ఏదన్నా, ఎందుకంటే మనం ప్రతిదీ పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా ఆలోచించాలి. అమ్మాయి ఏమన్నా సరే బాగుండాలని కోరుకుంటాం, పెళ్లి బాంధవ్యం బాగుండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాం, ప్రతి ఒక్కరు అనుకుంటాం. ఒకవేళ ఏమన్నా వస్తే అమ్మాయి తన కాళ్ళ మీద తన బ్రతికేలాగా ఉండాలి. అంతే తప్ప భర్త ఏమన్నా ఇబ్బందులు పెట్టినా, అత్తమామలు ఏమన్నా ఇబ్బంది పెట్టినా కూడా నేను బయటకు వెళ్తే ఏమీ బ్రతకలాను, నేను జీవించలాను, నాకేమీ రాదు అన్నది భావం అమ్మాయిలో కలగకూడదు. అందుకని ఆ అమ్మాయి కాళ్ళ మీద ఆ అమ్మాయి బ్రతికిలాగా మీరు పేరెంట్స్ ఏదైతే ఉన్నారో మీరు చేయాలన్నమాట. ఇక అత్తామామల విషయానికి వచ్చేసరికి ఇప్పుడు అత్త మామలు అందరూ కూడా బాగానే ఉంటున్నారు, హ్యాపీగానే ఉంటున్నారు కోడలతో. కొందరు మాత్రం గుర్తుంచుకోండి, మీ అబ్బాయి ఎంత ఇంపార్టెంటో మీ అమ్మాయిని నమ్ముకుని వచ్చిన మీ కోడలు కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట మీకు. సో ఆవిడని, ఎందుకంటే మీ అబ్బాయి మీద మీకు ప్రేమ ఉండొచ్చు, కాదనట్లేదు, కానీ ఎక్కువ మాత్రం పేరెంట్స్ కానీ, అమ్మాయి పేరెంట్స్ కానీ అబ్బాయి పేరెంట్స్ కానీ వాళ్ళ సంబంధాల్లో, వాళ్ళ బాంధవ్యంలో మాత్రం మీరు ఎక్కువ జోక్యం చేసుకోవద్దు. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, వాళ్ళు కలిసిపోతారనమాట. మీరు ఏదో చెప్తుంటారు, వాళ్ళ మైండ్లో ఏదో పెట్టుకుంటారు మళ్ళీని. సో మా అబ్బాయి తగ్గకూడదు, మా అమ్మాయి తగ్గకూడదు అని ఇద్దరు అనుకుని వాళ్ళ కాపురాన్ని మాత్రం చాలామంది పాడు చేస్తున్నారనమాట, పేరెంట్స్ కూడా. మీరు పెద్దవాళ్ళు కానీ మీరు వాళ్ళు ఏమన్నా సరే కొట్టుకున్నా తిట్టుకున్నా సరే మీరు కలపాలన్నమాట. అంతే తప్ప నువ్వు ఇంటికి వచ్చాయి, నువ్వు ఎక్కడుండు, నువ్వు ఆమెతో ఉండొద్దు, నువ్వు అతనితో ఉండొద్దు అని ఇలా చెప్పారంటే వాళ్ళ సంబంధాలు అనేది ఇంకా పాడవుతున్నాయి. తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇంకో పెళ్లి చేసుకోకుండా అలాగే సింగిల్గా ఉండిపోతున్నారు అనమాట. తర్వాత మీకు పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు కూడా ఉండకుండా మీరు కూడా బాధపడాల్సి వస్తుంది. సో ఏదైనా సరే వాళ్ళకి ఏదైనా డిస్ప్యూట్స్ ఏమన్నా వస్తే మీరు పెద్ద మనుషులుగా కూర్చొని చెప్పండి, వాళ్ళకి నచ్చ చెప్పండి. అంతే తప్ప మధ్యలో 2 పుల్లలు మాత్రం పెట్టి వాళ్ళని ఇంకా విడదీయొద్దు. ఇక పెళ్లి చూపుల్లోకి విషయానికి వస్తే ఇంకెలా చూడాలి అనుకుంటే, ఇప్పుడు భర్త ఏదైనా సరే కొందరికి వచ్చి పెడతారో కొందరికి వచ్చి పెట్టరు, భార్య ఏదైనా సరే కొందరికి వచ్చి పెడతారో కొందరికి వచ్చి పెట్టరు అనమాట. పిసినారుగా కూడా ఉంటుంటారు కొందరు బిఫోర్ అనమాట, మ్యారేజ్ అయిన తర్వాత కూడా అలాగే ఉంటుంటారు. సో అది మీరు చెప్పండి. ముందు భార్య అలాగుంటే భర్తతో చెప్పండి, భర్త అలాగుంటే భార్యతో చెప్పండి అనమాట. ఎందుకంటే నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ఖర్చు పెడతాను, నేను ఇలాగే ఉంటానని ముందు చెప్పండి. ముందు వాళ్ళ మైండ్లో పెట్టండి. ఎందుకంటే కొందరు ఏం చేస్తున్నారంటే పెళ్ళి అయిన తర్వాత అసలు ఏమీ ఖర్చు పెట్టరు, ఏమీ చేయరనమాట. మినిమం చిన్న చిన్న ఖర్చులు కూడా ఆ భార్య కానీ భర్తకు కానీ ఇవ్వరనమాట. అవి కూడా చాలామంది కేసెస్ వస్తున్నాయి వాటి మీద కూడా. సో అమ్మాయికి భార్యకి ఏదైతే ఉందో తినడానికి కూడా పెట్టరనమాట. సో అలాంటిది ఏమన్నా ఉంటే ముందే చెప్పండి, నేను ఇలాగుంటానని. తర్వాత ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత ఆ అమ్మాయి డిసప్పాయింట్ అవుతుంది, లేకపోతే మీరు డిసప్పాయింట్ అవుతుంది, ఇలాగుందేట అబ్బాయిని, ఇలాగుందేట అమ్మాయిని. సో ఇలాంటి కారణాలు కూడా మీరు ముందే చెప్పుకుంటే తర్వాత రేపు ఫ్యూచర్లో మీకంటూ ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకంటే నేను ముందు చెప్పాను కదా, నేను ఇలాగే ఉంటానని, నీకు నేను ముందు చెప్పాను కదా అని. సో ఇలాంటిది కూడా మీరు చెప్పండి.
పిసినారుగా అబ్బాయి ఉంటే చెప్పండి, పిసినారుగా అమ్మాయి ఉంటే కూడా చెప్పండి. అదేవిధంగా ఖర్చు ఎక్కువ పెట్టినా కూడా చెప్పండి. భార్య కానీ భర్త కానీ, అంటే పెళ్లి చేసుకునే ముందనమాట, నేను ఎక్కువ ఖర్చు పెడతాను, ఈ వీటికి ఖర్చు పెడతాను, నేను ఈ వీటికి ఖర్చు పెడతాను, నేను వీటికి ఖర్చు పెడతాను అని భార్యలు ఎక్కువ మాట్లాడుకుంటారు కదా. ముందే మీకు టైం అంటే ఇస్తారు కదా, మీ ఎంగేజ్మెంట్ అయినా లేకపోతే పెళ్లి చూపులు అయిన తర్వాత కూడా మీకు టైం అంటూ ఉంటుంది కదా. ఈ టైంలో మీరు మాట్లాడుకోండి అనమాట. మాట్లాడుకున్న తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. అంటే వీటికి ఖర్చు పెడితే, ఎందుకంటే భార్య అనుకుంటుంది ఏంటి ప్రతిదానికి ఇలా ఖర్చు పెడుతున్నాడు ఏంటి, ఇలా ఖర్చు పెడుతున్నాడు ఏంటి. అలాగే మందు విషయంలో కూడా మందు తాగినా లేకపోతే ఆల్కహాల్ ఏమన్నా తీసుకున్నా కూడా అది భార్యకు కానీ చెప్పండి. మీరు ప్రతిదీ కూడా మీరు షేర్ చేసుకోండి. మీది ఏదైతే ఉందో పెళ్లి చూపుల తర్వాత ఏదైతే ఉందో మీకు కొంచెం టైం ఏదైతే ఉందో అదే మీ లైఫ్ టైం అనమాట. మీకు లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటే, మీరు జీవితాంతం ఉండాలనుకుంటే ఆ చిన్నదే మీకు టైం అనమాట. అంతే తప్ప ఈ కాస్త టైంలో మేము తిరిగేద్దాము, లేకపోతే సినిమాకి వెళ్దాం, షికార్కి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఈ మాటలు కాదు. అది తర్వాత ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా వెళ్ళొచ్చు. బాగుంటే లైఫ్ బాగుంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో ముందు ఇంపార్టెంట్ ఏదైతే ఉన్నదో అది మీరు ముందు డిస్కస్ చేసుకోండి. సో మిమ్మల్ని నమ్మి భార్య మీ ఇంటికి వస్తుంది, ఎందుకంటే వాళ్ళ అలవాట్లు వేరుంటాయి, మీ అలవాట్లు వేరుంటాయి. కొత్తగా ఆ భార్య అనేది మీ ఇంటికి వస్తున్నప్పుడు కాస్త ఆవిడ కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం అనేది పడుతుంది. ఆ టైంలో ఎందుకంటే కొంచెం టైం అనేది తీసుకుంటుంది కాబట్టి ఆ టైంలో మీరు ఇబ్బంది అనేది భార్యని మాత్రం పెట్టొద్దు. అత్తగారు కానీ లేకపోతే భర్తగా మీరు కూడా. సో ఆ టైం ఆవిడని కంఫర్ట్గా ఉంచారంటే తర్వాత ఆవిడ అడ్జస్ట్ అవుతుంది, తర్వాత మీలో కలిసిపోతుంది అనమాట. సో వచ్చిన దగ్గర నుంచే మీరు ఇబ్బంది పెట్టి ఇంకొకటి ఏమన్నా పెట్టారంటే ఆవిడకి ముందే డిప్రెషన్లో ఉంటుంది. ఎందుకంటే కొత్తగా ఫ్యామిలీ వదిలి మీ దగ్గరికి వచ్చినప్పుడు కొత్తగా ఉంటుంది. అలాంటప్పుడు అక్కడికి వచ్చే వాతావరణం వేరుగా ఉంటుంది. మీరు ఇంకా ఇబ్బంది పెడితే తర్వాత మీరు ఏదైతే ఇబ్బంది పెట్టారో గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీరు ఇబ్బంది పెట్టారో తర్వాత ఫ్యూచర్లో మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే నన్ను ఇలా చేశారు, అలా చేశారు, ఇలా చేశారని చెప్పేసి అప్పుడు కంప్లైంట్లో ఇవన్నీ ఆమె రైట్ చేస్తుంది అనమాట. సో అందుకనే బీ కేర్ఫుల్. ఏదైనా సరే మీరు జాగ్రత్తగా భార్యని ఏదన్నా వస్తే జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి వచ్చింది కాబట్టి జాగ్రత్తగానే చూసుకోండి. అమ్మాయిని ఇబ్బంది పెట్టద్దు. అలాగే భర్త కూడా మిమ్మల్ని, ఎందుకంటే భర్తకు ఇంకో వ్యాపకం ఏది ఉండదు. భార్య పిల్లలు వాళ్ళే ఉంటారు. కొందరు వదిలేయండి, వేరే వాళ్ళతో తిరిగి వాళ్ళని వదిలేయండి, అలాంటి వాళ్ళకి నమస్కారం పెట్టచ్చు. సో ఏదైతే మిమ్మల్ని ఏదైతే మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారో అలాంటి భర్తలను మాత్రం మీరు ఇబ్బంది పెట్టద్దు. చిన్నది ఏదో మాట్లాడతారు, ఏదో తిడుతుంటారు, అదన్నీ మనసులో పెట్టుకుని భర్తలను అనేది మీరు ఇబ్బంది పెట్టద్దు. అతను కష్టపడేది, అతను చేసుకుని వచ్చేది మీకోసమే కాబట్టి అతను కూడా మీరు ఇబ్బంది పెట్టొద్దు. తర్వాత పెళ్ళి అవుతుంది, ఇద్దరికీ అన్నీ చూసుకుంటారు, మంచిగా మాట్లాడుకుంటారు, పెళ్ళి అవుతుంది. తర్వాత అత్తామామలు కూడా బాగానే ఉంటారు. దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏదో డిస్ప్యూట్స్ వస్తుంది. దాని తర్వాత మధ్యలో ఎవరైతే ఉన్నారో మీడియేటర్స్, మధ్యలో అంటే పేరెంట్స్ కాకుండా ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంకొకరు ఎవరన్నా కానీ, సో వాళ్ళు చెప్పిందే మాత్రం మీరు అసలు వినొద్దు. మీరు భార్యాభర్తలు కలిసి ఉండాల్సింది, మీరు జీవితాంతం ఉండాల్సింది మీరు. మధ్య వాళ్ళు ఏంటంటే ఏదో పొల్లు పెడతారు, ఏదో జరుగుతుంది అనమాట. సో వాళ్ళ మాటలు వినొద్దు. మీరు ఏదైతే ఉన్నారో మీరు కరెక్ట్గా మాట్లాడుకుని కూర్చుని డిస్కస్ చేసుకుని మీరు సెటిల్మెంట్ షార్ట్ అవుట్ చేసుకోండి తప్ప మీడియేటర్స్ మాటలు అస్సలు వినొద్దు, వాళ్ళని అసలు ఫాలో అవ్వద్దు. మీడియేటర్స్ కూడా మధ్యలో వచ్చేవాళ్ళు కూడా గుర్తుంచుకోండి, వాళ్ళని 2 మాటలు చెప్పి మనం వాళ్ళని కలపాలి తప్ప, అంతే తప్ప వాళ్ళని విడగొట్టేలా మీరు అసలు చేయకూడదు. భర్త కొట్టాడంటే వచ్చి నా దగ్గరికి, భార్య తిట్టిందంటే వచ్చి డివోర్స్ తీసుకోని అసలు మీరు చెప్పకూడదు. ఎందుకు కొట్టాడో ఎందుకు తిట్టాడో అనేది ఆలోచించి నెక్స్ట్ టైం అలాంటిది రిపీట్ కానివ్వకుండా మీరు చేయనివ్వండి. అలాగా వాళ్ళకి మీరు నచ్చ చెప్పండి, అంతే తప్ప వాళ్ళకి విడిపోయేలాగా, వాళ్ళు డివోర్స్ తీసుకునేలాగా మీరు మధ్యలో వాళ్ళు అసలు చేయొద్దు, వాళ్ళ మాటలు అసలు వినొద్దు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కేసెస్ అన్నీ ఇవే వస్తున్నాయి అనమాట ఎక్కువ. ఎందుకంటే భార్య వేరే వాళ్ళతో ఉంటుందని, భర్త వేరే వాళ్ళతో ఉంటున్నారని, లేకపోతే భార్యనేమో భర్త పట్టించుకోవట్లేదని, లేకపోతే అత్తామామలు తిడుతున్నారని, టార్చర్ పెడుతున్నారని, భర్త దుబారాగా ఖర్చులు చేస్తున్నాడని, భార్య అసలు పట్టించుకోవట్లేదని, భార్య పేరెంట్స్ మాటలే వింటుంది అని, నన్ను పట్టించుకోవట్లేదని భర్త చెప్పడం, లేకపోతే ఇలాంటి కేసెస్ ఎక్కువ అవుతున్నాయి అనమాట. సో ఇవన్నిటికి కారణం ఏంటి, ముందు పెళ్లి చేసుకునే ముందు ఇవన్నీ కూడా మీరు డిస్కస్ చేసుకోండి, మాట్లాడుకోండి. పెళ్లి చూపుల తర్వాత మీకు టైం అంటే ఉంటుంది కాబట్టి అది చాలా మంచి టైం అనమాట. ఆ టైంలో మీరు మాట్లాడుకుని షార్ట్అవుట్ చేసుకోండి. ఎందుకంటే ఏదన్నా ఉన్నా కూడా మీకు అక్కడే తెలిసిపోతుంటాయి. తర్వాత అమ్మాయి బాగుందని టెంప్ట్ అయ్యి, లేకపోతే అబ్బాయి బాగున్నాడని, ఫైనాన్షియల్గా బాగున్నాడని, లేకపోతే బాగా చూసుకుంటారని అప్పటికప్పుడు టెంప్ట్ అయ్యి పెళ్లి చేసుకుంటారంటే మాత్రం ఫ్యూచర్లో మీరు ఇబ్బందులు అనేది పడతారు. సో ఇవన్నీ కూడా మీరు ముందే మాట్లాడుకోండి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేలా చూసుకోండి. ఇదే ఇవాళ వీడియో. ఎవరు కూడా ఇప్పుడు కూడా కోర్టు మెట్లు ఎక్కకూడదని కోరుకుంటూ, హ్యాపీగా ఉండాలని, జీవించాలని కోరుకుంటూ, ప్రతి ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, జై హింద్. అలాగే మరికొందరు ఏం చేస్తుంటారంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకి ఏమన్నా సరే అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే అవి దాస్తుంటారనమాట. ఆ పేరెంట్స్ అన్న దాస్తుంటారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరు కూడా దాస్తుంటారు. తర్వాత సీక్రెట్గా ట్యాబ్లెట్లు గంట ఇంట్లో వేసుకున్నప్పుడు గంట తెలుస్తుంది. తర్వాత కొందరు అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. అనారోగ్య సమస్యలు ఏమన్నా సరే పెద్దవి ఏమన్నా ఉంటే, దీర్ఘకాలిక సమస్యలు ఏమన్నా ఉంటే ఆ గ్రౌండ్స్ మీద డివోర్స్ తీసుకుని బయటకు వచ్చేస్తుంటారు అనమాట. మరికొందరు అబ్బాయిలు ఏం చేస్తుంటారు, మందు అలవాట్లు ఉన్నా, తాగుడు అలవాట్లు ఉన్నా అది చెప్పరనమాట.
మితంగా ఉంటే పర్లేదు, కానీ అది అమితంగా ఉంటుందన్నమాట. అంటే చాలా ఎక్కువగా విపరీతంగా ఉంటుందన్నమాట తాగుడు అలవాటు. అది కూడా చెప్పరు, పేరెంట్స్ చెప్పరు, ఈ అబ్బాయి కూడా చెప్పరు, చెప్పకుండా పెళ్లి చేసుకుంటారు. సో ఇలాంటివి ఏమన్నా కూడా ఉంటే, జబ్బులు ఏమన్నా ఉంటే అవి కూడా ముందు మీరు చెప్పుకోండి. తర్వాత తాగుడు ఏమన్నా ఉంటే అది కూడా మీరు ముందు చెప్పుకోండి. ఎందుకంటే కష్టమో నష్టమో ముందు చెప్తే పోయేదేమీ లేదు. మహా అయితే ఆ సంబంధం పోతుంది, ఇంకో సంబంధం పోతుంది. లేకపోతే పెళ్ళి అయిన తర్వాత ఇంకా కష్టాలు ఎక్కువ మొదలవుతాయి అన్నమాట. సో అందుకే ఏదైనా సరే ముందే మీరు చెప్పుకోండి.